పీఓకేలోని రావలకోట్లో నిన్న జరిగినటువంటి ఈ కాల్పుల్లో పాకిస్తాన్ సైన్యం పిట్టల్ల కాల్చినట్టు కాల్చేస్తే అందులో 20 మంది చనిపోయారు. అక్కడికక్కడ 20 మంది చనిపోయారు. మరికొంతమంది క్షతగాత్రులయ్యారు. వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందని చెప్పి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే ఆ చనిపోయినటువంటి వారి పేర్లు కూడా విడుదల చేసింది. మిగతా వారు కూడా చనిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రతికినా కూడా నరకమే అన్న విధంగా ఈ జేఏఏసీ చెప్తోంది. అయితే ఇక్కడ పాకిస్తాన్ సైన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా మీరు తగ్గొద్దు అన్నట్లుగా సైన్యానికి ఆదేశాలు జారీ చేసింది. 13 నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్ కౌంటింగ్ జరుగుతోంది. ఈ 13 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాల్పులు జరిగినట్లే తెలుస్తుంది. పైగా అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కొంతమంది చేత రిగ్గింగ్ కూడా చేయించింది. ఆ రిగ్గింగ్కే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి నిరసనలు చెబుతున్నారు. పైగా 38 డిమాండ్లు పాకిస్తాన్ ప్రభుత్వం ముందు ఉంచారు. ఈ డిమాండ్లకు మీరు ఒప్పుకుంటేనే మీరు పీఓకేలు అడుగు పెట్టండి, లేకపోతే అడుగు పెట్టొద్దు అని చెప్తుంటే పాకిస్తాన్ ఏమొచ్చేసి సైన్యాన్ని దింపి మరి ఈ విధంగా అణచివేస్తుంది. అక్కడ సైన్యం ఏమొచ్చేసి పిట్టల్ల కాల్చినట్లు కాల్చేస్తుంటే ఇక్కడ మన దగ్గర ఏమొచ్చేసి రౌడీలు విద్యార్థులు ముసుగులో వచ్చి పోలీసుల మీద దాడులు చేస్తున్నారు.